కొడుకు ఐఐటికి సీట్ వచ్చింది అనుకోండి, ఏమంటున్నాడు తెలుసా? నాన్న బట్టలు ఉతికే పని మానేయమంటున్నాడు. ఎంత దారుణం అండి ఇది. ఆయన బట్టలు ఉతకడం వల్లే కదా నువ్వు ఐఐటి అయ్యావు, ఆయన క్షౌరం చేయడం వల్లే కదా నువ్వు ఐఐటి అయ్యావు, ఆయన వాళ్ళ అమ్మ 4 ఏళ్లలో పాచి పని చేయబట్టే కదా ఈ ఐఐటి. ఆ పని మానేయమంటున్నాడు. ఇప్పుడు నాకు చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంది, మీ అమ్మ ఏం చేస్తుందంటే పని మనిషి కుదరదు, నువ్వు మానేయి. మరి అంతకంటే గొప్ప ఉద్యోగం ఏమైనా ఈయన ఇప్పిస్తాడా? ఇప్పించడు, మానేయమంటాడు. ముందు ఎందుకు తయారవుతోంది? మన సమాజంలో మనం డబ్బు సంపాదించడం ఒకటే గొప్ప విషయం, అంతేగాని కష్టపడడం గొప్ప విషయం కాదు, మనస్సంతృప్తి గొప్ప విషయం కాదు అని రూఢిగా పిల్లలకి ముందు మాట్లాడుతున్నాం మనం. ఇక్కడ ఎవరన్నా సంపాదన వచ్చిందనుకోండి, ఎలా సంపాదించాడు అనేది ఒక్కరు మాట్లాడరు. ఎలా అయితే ఏంటి, 1 కోటి సంపాదించాడు, మరి అది అంటే పిల్లలకి ఏమైపోయింది, ఎలా అయినా సరే 1 కోటి సంపాదించడం ముఖ్యం అని వీడు మొత్తం సైబర్ నేరాలు మొదలుపెట్టి. అంచేది ఈ పెంపకంలో ఈ మాటల్లో తేడా రావాలి. వస్తే ఈ లైట్ తీసుకోవడం ఉండదు. మా ఇళ్లలో మాకు చిన్నతనంలో ఏం చెప్పారంటే, ఎంత చదివితే ఏం ఉపయోగమరా, అమ్మా నాన్నకి అన్నం పెట్టడో, అమ్మా నాన్నకి అన్నం పెట్టినవాడు ఊరికే ఆశ్రమాలు కట్టిస్తే ఉపయోగం, ఈ మాటలు అనేవారు మా ఇంట్లో. అని మాకు అప్పుడే అర్థమేదో అమ్మా నాన్న చూసుకోవడమే ముఖ్యం.